హెయిర్ స్టైల్ ఏందో అస్సలు బాగా రాలేదు. రాను నువ్వు పిలిస్తే రాను. నాకు నాకు పొగరంట. guys, welcome back to my channel. Welcome to another video. నేను మీ నేహా సలంద్రని. సో ఇప్పుడు టైం వచ్చేసి షార్ప్ 9 అవుతుంది. సో నేను జిమ్కి అయితే వెళ్ళేసి వస్తాను. సో జిమ్ తర్వాత ఏం చేస్తున్నానంటే నేను మీకు చూపిస్తాను, జిమ్ తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే వర్కౌట్ చేయాలి కదా, సో వెళ్ళిపోదాం వర్కౌట్కి. ఈరోజు హెయిర్ స్టైల్ ఏందో అస్సలు బాగా రాలేదు. హెయిర్ వాష్ చేయాలి. సో జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. The skyline touch the clouds. Chain so heavy, neck dripping, make it loud. VIP velvet ropes, living life so wild. Pockets looking pregnant, my money birthed a child. Lit like a chandelier, vibe too insane. Big bottles popping, drown in the champagne. Whips outside, growling and just spit flame. Whole squad got vision, we in our own lane. Wrist doing laps like Olympic torch. Flip the hustle mountaintop, no need for the porch. Enggak తీసుకురాను నేను అక్కడ చాలు అక్కడ తీసేసి బ్యాక్ Energy explosive, push it higher. Diamonds dancing crazy, no liar. We own the night, city saviors admire. Live like a chandelier, vibe too insane. Big bottles popping, drown in the champagne. Whips outside, growling and just spit flame. Whole squad got vision, we in our own lane. Money monopoly, the block is embossed. Took the L's and turned them to a win. ఫైనలీ వర్కౌట్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్. మళ్ళీ రెడీ అయిపోవాలా, బద్ధకం అవుతుంది గైస్. నేను 9:30 పెట్టుకుని పోయినా. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 12:30 అవుతుంది. అంతసేపు జిమ్లోనే ఉన్నానా నేను? వావ్, నైస్ రా. సో రెడీ అయ్యి ఐల్ క్యాచ్ అప్ యూ గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సో గైస్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఐఎమ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బ్రంచ్. లేట్ అయిపోయింది. సో మనం ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నాం. రాను నేను రాను అస్సలు రాను నువ్వు పిలిస్తే రాను. పాట బాగుంది కదా మమ్మీ? మమ్మీ ఇంటలేదు. Let's have some butter, good fats. 1 teaspoon is enough. ఏమో నేను ఇప్పుడు రెడీ అయ్యి నా ఫ్రెండ్ స్కూల్ ఓపెన్ చేస్తున్నా అనమాట. బికాజ్ వాళ్ళు స్కూల్ పెట్టారు, సో వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేనే లేట్. బ్రంచ్ తినేసి రెడీ అయ్యి మంచిగా ఫంక్షన్కి వెళ్ళిపోదా. గిన్నె సరిపోలేదు, బికాజ్ గిన్నెలన్నీ మమ్మీ తోమనికేసింది. ఒకవేళ మీరు డైట్ చేస్తే ఎవరి డైట్ వాళ్ళే చేసుకోండి. ఏం తినాలో మీకు తెలుస్తుంది, కంఫర్టబుల్ ఉంటుంది. సో మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. అదే నువ్వు ఒకవేళ న్యూట్రిషనిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేసి మీల్స్ చేసేవాళ్ళు, ప్రిపేర్ చేసేవాళ్ళు ఇస్తే ఫైన్. బట్ మమ్మీలకి ఇట్లా చెప్పకండి, ఇట్లా చేసి విసుగ్గుంటారు. బికాజ్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్. మా మమ్మీ వాళ్ళ కొడుకుకే వేస్తుంది, నాకు చేయదన్నమాట. బికాజ్ నేను చెత్తకుండీలకి వెళ్ళి ఏర్కొచ్చుకో.
ఈరోజు 2 ఫంక్షన్స్ ఉన్నాయి నాకు. ఒకటి ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ ఉన్నాయి. డిన్నర్కి మా రిలేటివ్ది బర్త్డే పార్టీ. ఇప్పుడు వచ్చి నా ఫ్రెండ్ది ఓపెనింగ్. తప్పదు, అటెండ్ అవ్వాల్సిందే. నువ్వు పిలిచినావు మమ్మీ. ఒక్కదాన్ని మాట్లాడుకుంటలే, బ్లాగ్ చేస్తున్నా. సో గైస్, I'll give one tip for you in this video. చాలా మటుకు వైట్ సాల్ట్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని విన్నా. అండ్ పింక్ సాల్ట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ టు. వైట్స్ ఏవి మంచివి కావు కాబట్టి సో ఐ ప్రిఫర్ పింక్ సాల్ట్, హిమాలయ పింక్ సాల్ట్. సో నేను ఏది తిన్నా ఎక్కువ ఈ సాల్ట్ ప్రిఫర్ చేస్తా. మెల్లిగా మా ఫ్యామిలీలో కూడా అలవాటు చేయాలి. మా మమ్మ అసలు వినదు. సో నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి నేను ఒకరోజు వీడియో చేస్తా. నా మార్నింగ్ రొటీన్ ఏముంటుందో, రిచువల్స్, లేవగానే నేను ఏం తాగుతా, ఏమి తీసుకుంటాను బిఫోర్ వర్కౌట్, ప్రీ వర్కౌట్ కానీ ఏదైనా. సో మార్నింగ్స్ నావి ఏముంటాయో ఒకరోజు వ్లాగ్ తీసి నేను చూపిస్తాను. ఇప్పటికైతే ఇంతే. సో గైస్, నా బ్రంచ్ రెడీ అయిపోయింది. సో నేను వెజ్జెస్ ఎక్కువ తింటా. ఇట్స్ మోర్ ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్. కార్బ్స్ నేను కట్ డౌన్ చేసేస్తున్నా మీల్లో. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్కి పోతే కొంచెం కుమ్ముతా కదా బిర్యానీ అన్న, సమ్ వాట్ వెజిటేరియన్ పప్పు, బికాజ్ నాకు అట్లా క్యాటరింగ్లో పాలకూర పప్పు, ఇట్లా రైస్ ఇట్లా ఇష్టం. సో ఆ కార్బ్స్ ఏదో ఇప్పుడు లంచ్కి, ఇప్పుడు బ్రంచ్కి కట్ చేసి సో నేను ఇంకో మీల్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో అట్లా ఐ మేనేజ్. సో దిస్ ఇస్ మై హెల్తీ బ్రంచ్. I'll start with veggies. లేదా నీ ముఖమే చూపిస్తాం. ఏమవుతుంది రాడా బక్కోడు? అత్తారింటికి వెళ్ళి అత్తగారింటికి పోయి అన్ని పనులు చేసి అది చూడాలి వీడియో నవ్వుకుంటాం. అత్తగారింట్లో సౌదలు అన్ని తెచ్చి సౌదలు అంటే రాసి మా అన్న మీద జోకులు వేస్తుంది మా మమ్మీ. అందరికి పెళ్ళైనాక అత్తగారు ఉంటే పెళ్లి కాకముందే అత్తగారు బిజినెస్ రికార్డులు ఎక్కియాలి. ఏమి అది రికార్డులు ఎక్కియాలి. ఎక్కి నీ కొడుకుని, అదే నీ కొడుకుకి అయితే ఇవన్నీ వేసి పెడతావు. అమ్మే 6 ఆమ్లెట్స్ అయ్యో, 4 ఎగ్ వైట్స్, 2 హోల్ ఎగ్స్, 6 ఎగ్స్ వేసి నేను స్నానం చేసిస్తా. నాకు చేసిస్తారంట. అమ్మా నాకు ఇప్పుడు ఎంతసేపు పట్టింది ఇవన్నీ చేసుకొని జిమ్ నుంచి. అందుకే నీకు ఇంతసేపు అవుతుందని నువ్వు చేసుకోవాలి. మమ్మీ కవరింగ్ అవ్వు మమ్మీ. మేము చేస్తే నీకు నచ్చదా మేము చేస్తే? అందుకే ఎవరు రాజు చేసుకోవాలి డైట్. పాస్ నేను పాస్ రాదు. ఐ మెయింటైన్ స్టాండర్డ్స్. నువ్వు పాస్, మేము పాస్. అంతే కదా. కొంచెం పాపం జిమ్ నుంచి వచ్చింది, చేసిద్దాం రెడీగా. రాగానే మమ్మీ చేసి పెట్టానగానే రైట్గా చేసి రెడీగా ప్లేట్, మళ్ళీ దాని మీద ఇంకో ప్లేట్ బోర్లు ఇచ్చి ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా చేసి దా బిడ్డదా అని కూడా పెడతాం. దా బిడ్డదా అని నేనేం పెట్టు, టేబుల్ మీద పెడితే ఆడ తింటాడు. నాకు ఒక్క రోజు ఆమ్లెట్ వేసేయమంటే ఎట్లా వేసినావు? గై 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 చేసుకో, కాలు చేతులు లేవా అట్లా వేస్తావు మమ్మీ. కమెంట్ చేయండి, మీ మమ్మీ వాళ్ళు కూడా అట్లనే అంటారా? అందరు మమ్మీలు సేమ్. సేమ్ ఏం కాదు. కాకపోతే సేమ్ ఏం వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ ఏం కాదు. ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నేను చేస్తున్నా. అందరు మమ్మీ ఇన్నర్ ఫీలింగ్ అదే నాలాగా. ఏంటి సారీ 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 అని చెప్పి ఏమంటే మ్యూజిక్ చూడు ఒకసారి చూడు. రియల్లీ సారీ సరస్వతి గారు, అంటే అంత ఎక్స్ప్రెస్ చేశారు కదా లవ్, సో ఆ విధంగా అన్నాము. రియల్లీ సారీ సార్. ఎక్కడ నుంచి పిక్చర్లు అంతా రీల్స్
కాదు అన్నమేశ్వర గున్ని. సో గైస్ మొత్తానికి రెడీ అయిపోయినా. ఇప్పుడు వెళ్తున్నా, చాలా లేట్ అయిపోయింది, చంపేస్తారు అన్నాను అంటది నాకు ఈరోజు. అందరు అరుస్తారు ఫ్రెండ్స్ అందరు, ఏంది ఇంత లేట్, ఎప్పుడు లేట్ అనుకో. బాయ్ గైస్. హాయ్. వెళ్ళిపోతారా? సో నేను చాలా అంటే చాలా లేట్ వచ్చిన, బికాజ్ ఐ వెంట్ టు జిమ్. అన్నీ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. సో నా ఫ్రెండ్స్ టైర్డ్ అయిపోయినారు. టైర్డ్ అయిపోయింది ఇప్పుడు. పొగరా పొగరా నాకు పొగరంట కాదు. ప్రశ్న నాకు పొగరా? నేను యాటిట్యూడ్ ఎప్పుడైనా చూపించినాను? నేను ఎప్పుడు చూపించాను వాడికి, నేను ఎప్పుడు చూపించాను. అసలు ఈయన బాధ ఏందో నాకు అర్థం అవుతలేదు. జస్ట్ బ్లాగ్ లో నేను జేసన్ ఎవరు అంటే ఏ నువ్వు ఆగ. బద్దకిష్టులు. Come on. ప్రశ్న సింగిల్ పీస్ రాదు హ్యారీష్. నిన్ను హైలైట్ చేస్తాలే ప్రశ్న. బాడీ బిల్డర్స్ ఇద్దరు. హ్యారీ క్యాలిక్యులేషన్ అర్థం కాలే నీకు. సో దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ స్కూల్. ద నేమ్ ఈస్ న్యూ హిల్ ఇంటిగ్రల్ స్కూల్ అనమాట. సో త్వరలో అడ్మిషన్స్ ఓపెన్ అవుతుంది, లైక్ మేబీ November 1st నుంచి ఓపెన్ అవుతున్నాయంట. మల్లారు సేమ్ ప్రిన్సిపల్ దిగుతుంది. అది నా బెస్ట్. సో దిస్ ఇస్ న్యూ హిల్ ఇంటిగ్రల్ స్కూల్. నాకు ఇంకా ఐడియా లేదు దీని గురించి. ఇంకా ప్రమోటింగ్ అంటే ఇంకా అన్నీ అయినాక వచ్చి మళ్ళీ ఇంకోసారి వ్లాగ్ చేసి అప్పుడు వాళ్ళు. సో ఇప్పటికీ ఇంతే. దాక్షిణి నా ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ ఐషు ఉంది కదా, ఐషుల అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఈమె. మా అందరికి అక్క, మీ పెద్ద అక్క అనమాట. ఇట్లా నీ ఏజ్ ఎంత చెప్పుకోవాలి మళ్ళీ చెప్తుందా చేసిందా? ఇంట్రడ్యూస్ టు మై సబ్స్క్రైబర్స్. కమ్రే guys, beautiful ladies. I'm not beautiful, he's just pulling my leg ante. Hey Raf, Assalamu alaikum. Raja item raja. He's Jason. A vlog lo Jason evarandi veede. Etra okay Jason, introduce yourself. No, I don't. I'm the worst guy in the gang actually. Why do you feel that? Because you said Jason. I never said. Introduced. అంతే కదా, పరుగు పోయింది. జోవల్ తమ్ముడు అన్నావు కదా. జోవల్ అన్న ఇంకేమన్నా? జో అందరికి తెలుసు. జో తెలుసు, మరి జేసన్ కి ఏం గుర్తింపు మరి అక్కడ? Jason is also my friend. Okay, now I'll tell some. మీ వైఫ్ తిడుతుంది. వైఫ్ భయపడలే కానీ ఫీల్ అయిపోయింది. వైఫ్ కి చుచ్చుబోసుకుంటున్నా. జేసన్ ఏం చెప్పాలి చెప్పు.
చెప్పరా ఈరోజు టార్గెట్ ఈరోజు నిన్నే హైలైట్ చేస్తాం మొన్న ప్రశ్న హైలైట్ చేసిన కదా ఇప్పుడు నేను కావాలి నీకు ఆడుకోవడానికి ఎస్ దీంతో ఆడుకోలేదు ఎస్ సో మీరు అనుకున్నచ్చు సో మా సబ్స్క్రైబర్స్కి చెప్పు వాట్ యూ వాంట్ టెల్ ఈ స్కూల్ గురించి సో దిస్ స్కూల్ ఫోన్ పడేసుకుంది దిస్ స్కూల్ అండ్ ఫోన్ పడేసుకుంది బేసిక్గా ఈ స్కూల్ చాలా చాలా ప్యాషన్తో పెట్టింది. యూ వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఫర్ సబ్స్క్రైబర్స్? తెలుగే చెప్పు బెటర్ అందరికి అర్థమైంది. ఓకే సో నాకు తెలుగు రాదని కాదు మళ్ళీ పోజ్ కొడుతున్నాను అనుకుంటా. సో చాలా ప్యాషన్తో పెట్టిన స్కూల్ అనమాట. న్యూ హిల్ ఇంటిగ్రల్ స్కూల్ విత్ స్టేట్ బోర్డ్ విత్ కేంబ్రిడ్జ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఇట్స్ అ big day and I'm very glad Neha and all my Toti gang is here to support me as usual. Always. So coming to school, I don't think words are just enough to describe how we are looking at this. I want the students, the parents to experience the world of New Hill Integral School. So I welcome you all to come experience the teaching, faculty, the behavior, the facilities that we are providing. ఇవన్నీ చూసి మీకు నచ్చి ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. మీకు నచ్చితే యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ అండ్ టేక్ ద అడ్మిషన్. యా సో November 1st నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో గైస్ ఫైనలీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. వీళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు వాకినా. సో నేను వీళ్ళందరికీ స్ట్రాంగ్ కాఫీ పెడుతున్నాను. సో హైలైట్ ఏంటంటే ఇందాక ఫంక్షన్ లో సిలిండర్ తీసుకెళ్ళిపోయినారు. సిలిండర్ తీసుకుపోయి సిలిండర్ తేవడం మర్చిపోయినారు, లేరు. అప్పటి నుంచి కాఫీ పెట్టు అంటే పాలను గిన్నెలు వేసాక చెప్తుంది. అప్పుడు చూస్తే సిలిండర్ లేదు. సో మా ఐషు మేధావి రైస్ కుక్కర్ లో పాలు పొంగిస్తుంది. వావ్, అతి తెలివిదాన్ని. నీకు స్ట్రాంగ్ కాఫీ కావాలా? అలా తాగుతావా? ఈమె చూసిన షార్ట్ గ్లాసెస్ ఉతికిర్రంట. తెలివి ఫ్రీ హీట్ అయిపోయింది ఐషు. అది నాకు తెలీదు ఎట్లా ఆపరేట్ చేయాలి. ఇది ఇంకా అవ్వలేదు పాలు. సో నాది కొంచెం డైట్ కాబట్టి నేను ఇక్కడ పీనట్స్ వేసేసుకున్నాను. వాళ్ళు స్వీట్స్ అన్ని తింటున్నాను, నేను కాఫీ కాకుండా పీనట్స్ తింటా. బికాజ్ ఐ డెంట్ ఈవెన్ గాట్ మై బాక్స్. ఫ్రూట్ బౌల్ మర్చిపోయిన ఇంట్లో. సో పీనట్స్ రోస్ట్ చేసుకుని తిందాం. నాకు పీనట్స్ చేసుకుంటున్నాం. ఇవి పాలు పొంగుతున్నాయా? ఈ ఐడియా బాగుంది, ఏందో ఎప్పుడైనా ట్రై చేయాలి. ఎంతమంది తాగుతారు కాఫీ? విస్కింగ్ ద కాఫీ, దాన్ని ఏమంటారు? ఇప్పుడు తెలియదు, నాకు కూడా ఎట్లా రాదు. సంథింగ్ అదే కాఫీ అట్లనే చేస్తున్నా, అదే ట్రై చేస్తా. నువ్వు కూడా తాగుతావు కదా స్ట్రాంగ్గా. ఐషు చూడు పాలెంలో కాగబెట్టింది రైస్ కుక్కర్. గైస్ మీకు కూడా కాఫీ కావాలా? పాలు పోదాం. పాలు బట్ట కావాలి. బట్ట ఎందుకు నవ్వుతున్నారు? యాక్చువల్లీ నా ఇష్యూ కన్నా ఎస్ మేడంని, అది ఎస్ మేడం అని ఉంటుంది కదా అర్బన్ క్లబ్ లాగా పార్లర్, తెలుసా? లేడీ పార్లర్స్ వస్తారు అట్లా. నేను అన్నా ఏదో పేరు స్పా అయితే నవ్వకండి రా నాయనా, ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో.
అయితే ఎస్ మేడం అనకుండా మేడం మీ అంటే అట్లా మేము కనవుతున్నాం. ఆమె మధ్యలోకి ఈమెకి ఏం అర్థమైంది, ఈమె నవ్వుతూనే ఉంది. అతి చిన్నగా చేసినాలే. ఎన్న షార్ట్ అండి అయిపోయింది, సడన్గా ఆపేసింది. అమ్మోడు తల్లి వచ్చిందా అని చిగమజ్జిలో అడుగుతున్నావు. నేహ ప్లీజ్ కడుపు బాగా వస్తుంది దేవుడా. స్టెప్ ప్లీజ్ 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 ఆన్ డిమాండ్. అంటే మీ కూతురు చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జ. ఇప్పుడు నేను ఇంకో ఫంక్షన్కి వెళ్తున్నా, ఆ రిలేటివ్ది. టాస్క్ మీద టాస్క్ ఉంది నాకు ఇప్పుడు. మళ్ళీ నా ఫ్రెండ్స్ అయితే బ్యాక్ రమ్మంటున్నారు. సో ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు హోమ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి, బికాజ్ వాళ్ళు చిల్ అవుతున్నారు. సో దే వాంట్ మై కంపెనీ. సో చూడాలి ఆఫ్టర్ మా మమ్మీ డాడీ ఎలా చేస్తారో లేదో, లేకపోతే తోముతారు ఇంట్లో. పూరి అన్న ఎట్లా తింటుంది చూడు మా అక్క, ఎట్లా తింటుంది చూడు. చికెన్ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటున్నాయి. మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. లెట్ మీ టాక్ సర్. ఊరికే అన్న సీరియస్ తీసుకో. సో ప్లీజ్ like, share, comment and subscribe to my to Neha Salandra channel. Ta. So guys, this is how I spend my day with hectic day. Rendu functions unde madhyanam and ratiri. So now I'm gonna end my vlog, and do like, share and comment and subscribe to my channel. Don't forget to click the bell icon. నేను ఎప్పుడు మర్చిపోతున్నా ఇది. Please comment down to my videos so that మీకు నచ్చుతున్నాయా లేదా అని తెలుస్తుంది. Bye. Bye చెప్పు. Okay, bye. Bye, good night. Bye, good night.